Dear students, in this class we will learn about basic concepts of object oriented programming. This is very important topic in OOPS concept because it will give you a brief idea about what the things and what the properties and what are the main features are going on in object oriented programming. The first one is class. In previous class we discussed about structure versus class. మనం Cలో స్ట్రక్చర్స్ అనేటువంటివి నేర్చుకోవడం జరిగింది. ఆ స్ట్రక్చర్స్ ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి OOPS కాన్సెప్ట్లో అంటే జావాలో క్లాసు ఒకటే. అయితే రెండింటికి ఉండేటువంటి తేడా ఏంటంటే స్ట్రక్ట్ స్టూడెంట్ int student number char yes name float fees ఇలా రాస్తాం. ఇది Cలో మనం రాసేటువంటి స్ట్రక్చర్స్ విధానం ఇది. అదే జావాలోకి వచ్చేసరికి క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తామంటే క్లాస్ రెక్టాంగిల్, ఒక రెక్టాంగిల్ అనేటువంటి ఒక క్లాస్ తీసుకుందాం. ఫ్లోట్ లెంత్ ఫ్లోట్ బ్రెడ్త్ ఇంతవరకు ఇక్కడ మనం చూసినటువంటి స్ట్రక్చర్ అక్కడ మనం చూసినటువంటి క్లాస్ ఒకలాగా ఉంది. అయితే ఇక్కడ తేడా ఏంటంటే క్లాస్లో వీటిని మెంబర్స్ అంటాం, అంటే డేటా అంటాం, దీని అంతటినీ కలిపి డేటా అంటాం. డేటా ఆర్ మెంబర్స్, డేటా ఆర్ మెంబర్స్. అట్ ది సేమ్ టైం ఈ డేటా దేనికి ఉపయోగిస్తాం? మెథడ్స్. ఈ డేటాని ఏ ఫంక్షన్స్ కోసం అయితే ఉపయోగిస్తామో ఆ ఫంక్షన్స్ కూడా ఇక్కడ రాస్తాం. ఇది కోడ్. void print data. print data. ఇంకా float area. ఇక్కడ కోడ్ రాస్తాం. ఫ్లోట్ పెరిమీటర్, ఇక్కడ కోడ్ రాస్తాం. ఇక్కడికి క్లాస్. చూడండి, అకార్డింగ్ టు క్లాస్ కాన్సెప్ట్, క్లాస్ హోల్డ్స్ డేటా అండ్ ద మెథడ్స్ ఆపరేట్ ఆన్ పర్టికులర్ డేటా. డేటా మీద ఆపరేట్ చేయబడేటువంటి మెథడ్స్ని రెండింటినీ కూడా హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. Cలో మనం స్ట్రక్చర్స్ చూసినప్పుడు ఈ స్ట్రక్చర్స్లో కేవలం ఓన్లీ డేటా మాత్రమే ఉంటుంది. మెథడ్స్ అనేవి మెయిన్ మెథడ్లో రాయడం లేదా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ రాయడం చేస్తుంటాం. కానీ జావాలోకి వచ్చేసరికి మనం ఒక క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు స్ట్రక్చర్ లాగే ఇక్కడ స్ట్రక్చర్లో డేటాతో పాటుగా, అంటే డేటా అంటే ఇక్కడ ఇది లెంత్ బ్రెడ్త్. ఒక రెక్టాంగిల్కి లెంత్ బ్రెడ్త్ ఎందుకు తీసుకుంటాం? రెండు పర్పస్కి. ఒకటి ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి, రెండు పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి లెంత్ బ్రెడ్త్ అవసరం. అంటే ఒక రెక్టాంగిల్ మీద చేసేటువంటి ఆపరేషన్స్ ఏమేంటి ఉంటాయి? ఒకటి ఏరియా, రెండోది పెరిమీటర్. కాబట్టి ఇక్కడ డేటా అనేటువంటిది లెంత్ బ్రెడ్త్ అవుతుంది, ఆపరేషన్స్ ఏమో అంటే మెథడ్స్ ఏమో ఏరియా పెరిమీటర్స్ అవుతాయి. సో అకార్డింగ్ టు క్లాస్ కాన్సెప్ట్, క్లాస్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తా ఉంటే క్లాస్ హోల్డ్స్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్. క్లాస్ అనేటువంటిది డేటాని మెథడ్స్ని రెండింటిని కూడా హోల్డ్ చేసి ఉంచుతుంది. ఇక్కడ Cలో స్ట్రక్చర్స్ ఏమన్నా మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అన్నాం. ఇట్ హోల్డ్స్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ అనేటువంటిది ఒక ప్రీడిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైపు. దీంట్లో మనం స్టూడెంట్ నెంబర్ని, స్టూడెంట్ నేమ్ని, ఫీజుని 3 ప్రిమిటివ్ డేటా టైప్స్ తీసుకున్నాం. అంటే మిక్స్డ్ డేటా టైప్ని క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ క్రియేట్ చేయాలి మనం ఓన్గా. అదే స్టూడెంట్ అనే ఒక కొత్త డేటా టైప్ని క్రియేట్ చేసుకున్నాం. అంటే స్ట్రక్చర్ అనేది ఒక డేటా టైప్, యూజర్ క్రియేట్ చేసినటువంటి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇందులో కొన్ని రకాల ప్రిమిటివ్ డేటా టైప్స్ వస్తాయి.
ఇక్కడ క్లాస్లో కూడా రెక్టాంగిల్ అనేటువంటి క్లాస్ని దీన్ని ఒక డేటా టైప్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, ఈ డేటా టైప్లో మళ్ళీ ఏమేంటి ఉంటాయి? యూజర్ డిఫైన్ డేటా టైప్లో లెంత్ బ్రెడ్త్ అనేటువంటి కొన్ని మెంబర్స్, దీని మీద ఆపరేట్ చేయబడే మెథడ్స్ రెండు కూడా ఇన్సులేట్ చేయబడి ఉంటాయి. సో డేటా మీద ఆపరేట్ చేసేటువంటి మెథడ్స్ని రెండింటిని కూడా ఒకేసారి ఇన్సులేట్ చేయడాన్ని ఏమంటామంటే ఆ కాన్సెప్ట్ని ఇక్కడ డేటా ఎన్క్యాప్సులేషన్ అంటాం. డేటా ఎన్క్యాప్సులేషన్ గురించి చెప్పుడు అదే చెప్తాం. డేటా మీద ఆపరేట్ చేయబడే మెథడ్స్ని రెండింటిని కూడా ఒకేసారి ఇన్సులేట్ చేసేటువంటి టెక్నిక్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఈ ఎన్క్యాప్సులేషన్ అనేటువంటి టెక్నిక్ని ఎవరు ఉపయోగిస్తారు? దేన్ని ఉపయోగించి మనం ఎన్క్యాప్సులేషన్ చేస్తాము? క్లాస్ను ఉపయోగించి. సో హియర్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. క్లాస్ అంటే ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని చెప్పుకుంటాం. రెండోది, ఇట్ గివ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చెప్తుంది అనమాట. రెక్టాంగిల్ అనే ఒక క్లాస్కి మనం కొన్ని రకాల ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు రెక్టాంగిల్గా ఉండేటువంటి ఆబ్జెక్ట్లు ఏమేంటి ఉంటాయి? ఒకటి బ్లాక్ బోర్డ్, రెండు మ్యాచ్ బాక్స్ ఒకటి, నెక్స్ట్ మూడోది ఫ్లాంక్. మూడు తీసుకుందాం. ఈ మూడిట్లని ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం. రెక్టాంగిల్గా ఉండేవి ఏమేంటి? బ్లాక్ బోర్డు, మ్యాచ్ బాక్స్, మూడోది ఫ్లాంక్. ఈ మూడు కూడా రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి కాబట్టి రెక్టాంగిల్ అనేటువంటి ఒక క్లాస్కి ఆబ్జెక్ట్స్ కింద వేడి చెప్తాం. బ్లాక్ బోర్డు, మ్యాచ్ బాక్స్, ఫ్లాంక్. హియర్ క్లాస్ మీన్స్ ఇట్ గివ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చెప్పేటువంటి దాన్ని క్లాస్ అంటాం. అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, దాని యొక్క లెంత్ ఎంత, దాని యొక్క బ్రెడ్త్ ఏంటి, అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని డిఫైన్ చేసేటువంటి దాన్ని ఏమంటాం అంటే క్లాస్ కింద చెప్తాం. అంటే బ్లాక్ బోర్డ్ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమేంటి అవుతాయి? లెంత్ బ్రెడ్త్ అనేటువంటి బ్లాక్ బోర్డ్ మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు, పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ రెండు మెథడ్స్ దేనికంటే లెంత్ బ్రెడ్త్ని రిసీవ్ చేసుకోవడానికి, ఆ లెంత్ బ్రెడ్త్ లేదా ఏరియాని ప్రింట్ చేయడానికి ఉపయోగించేటువంటి మెథడ్స్ అనమాట ఈ రెండు మెథడ్స్. ఓకే, సో క్లాస్ మీన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క లక్షణాలు చెప్పేటువంటి దాన్ని ఏమంటాం అంటే క్లాస్ అని చెప్తాం. రెండవది, క్లాస్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజరు తను ఓన్గా క్రియేట్ చేసుకున్నటువంటి ఒక డేటా టైప్ అనమాట. అంటే బ్లాక్ బోర్డ్ అనే ఒక ఆబ్జెక్ట్కి క్యారెక్టరిస్టిక్స్ని ఎవరు చెప్తారు? క్లాస్ చెప్తుంది. అందు ఏమేంటవి? లెంత్, బ్రెడ్త్. హియర్ స్ట్రక్చర్కి క్లాస్కి మీకు డిఫరెన్స్ అర్థమైందా? స్ట్రక్చర్లో కేవలం ఓన్లీ డేటా ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. కానీ క్లాస్ తీసుకుంటే క్లాస్లో మెంబర్స్ ఉంటాయి, దాంతోపాటుగా మెథడ్స్ కూడా ఉంటుంటాయి అన్నమాట. సో మెథడ్స్ని రెండిటిని ఒకే చోట డిఫైన్ చేస్తాం అది క్లాస్లో. అలా డిఫైన్ చేసే టెక్నిక్ని ఏమంటామంటే డేటా ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో ఇక్కడ మనకు మూడు డెఫినేషన్స్ వచ్చాయి. ఒకటి క్లాస్ మీన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, అండ్ సెకండ్ వన్ ఈజ్ రెండో ప్రాపర్టీ ఏంటి? ఇది కూడా ఒక డేటా టైపే. ఇప్పుడు క్లాస్ అనేది డేటా టైప్ అయితే క్లాస్ పక్కన రాసే ఆబ్జెక్ట్ ఏమవుతుంది? వేరియబుల్. కాబట్టి ఆబ్జెక్ట్ గురించి చెప్పుకున్నప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ క్లాస్ టైప్ అంటాం. అంటే రెక్టాంగిల్లో ఒక క్లాస్ తీసుకున్నాం అంటే ఒక కేటగిరీ అనమాట. అర్థమైందా? రెక్టాంగిల్ అనేటువంటిది ఒక కేటగిరీ. ఈ కేటగిరీకి సంబంధించి నీకు ఎగ్జాంపుల్స్ ఏమని చెప్తావు? రెక్టాంగిల్గా షేప్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, సార్ బ్లాక్ బోర్డ్ ఉందండి, ఒక మ్యాచ్ బాక్స్ ఉందండి, నేను రాసుకునే ఫ్లాంక్ ఉందండి అని చెప్పి రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్తావు. ఏదైతే మనం ఒక క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేసుకున్నామో ఆ డిఫైన్ చేసుకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్కి రియల్ టైం ఎగ్జాంపుల్స్ని ఆబ్జెక్ట్స్ అని చెప్తాం. లెంత్ ఉంటుందండి, బ్రెడ్త్ ఉంటుందండి, వాటికేమో మనం ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాము, పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేస్తాము. దీనికి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరంటే, సార్ బ్లాక్ బోర్డ్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు కదా. బ్లాక్ బోర్డ్కి లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, దానికి మనం ఏరియా క్యాలిక్యులేట్, పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో ఇలా లెంత్, బ్రెడ్త్, ఏరియా, పెరిమీటర్ వీటిలన్నింటినీ కూడా మనం క్లాస్లో డిఫైన్ చేస్తాం. దానికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఏమేమి తీసుకుంటాం? బ్లాక్ బోర్డ్ అవ్వచ్చు, మ్యాచ్ బాక్స్ అవ్వచ్చు, మూడోది ఫ్లాంక్ అయినా అవ్వచ్చు అనమాట. సో హియర్ object means is
runtime entities of class. ఆబ్జెక్ట్ మీన్స్ runtime entities of class. నేను కొన్ని లక్షణాలు చెప్పాను, దాని మీద కొన్ని ఆపరేషన్స్ జరుగుతాయని చెప్పాను. ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి, ఈ ఆపరేషన్స్ వేటి మీద చేస్తాము, ఆ చెప్పేటువంటి దాన్ని ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. మ్యాచ్ బాక్స్, బ్లాక్ బోర్డు, ఫ్లాంక్ అనేవి ఆబ్జెక్ట్స్ అవుతాయి. సో దే ఆర్ రన్ టైమ్ ఎంటిటీస్ ఆఫ్ క్లాస్ రెక్టాంగిల్. అది విషయం. సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. క్లాస్కి ఆబ్జెక్ట్కి ఉండేటువంటి మధ్య తేడా సంబంధం ఏంటంటే, క్లాసు ఆబ్జెక్ట్ యొక్క లక్షణాలు చెప్తుంది. మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూపిస్తే దానికి లక్షణాలు ఏముంటాయి, దాని మీద చేసే ఆపరేషన్స్ ఏముంటాయి చెప్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్లాస్ని ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ అనుకుంటే, object is a variable of class type. Object is a variable of class type. Object అనేటువంటిది వేరియబుల్, క్లాస్ కి ఒక వేరియబుల్ కింద చెప్తాం అనమాట. అంటే ఇక్కడ చూడండి, క్లాస్ రెక్టాంగిల్ ఉంది. ఈ రెక్టాంగిల్ కి ఆబ్జెక్ట్స్ ఏమేంటి అవుతాయి, బ్లాక్ బోర్డు, మ్యాచ్ బాక్స్, ఫ్లాంక్ అనేటువంటివి ఆబ్జెక్ట్స్ అవుతాయి. Objects. Okay, here. And next one is data encapsulation. డేటా మీద ఆపరేట్ చేయబడేటువంటి మెథడ్స్ ని అన్నిటినీ ఒకే యూనిట్ లో మనం ఎన్క్యాప్సులేషన్ ర్యాప్ అవుట్ చేస్తే, ఇన్సులేషన్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే డేటా ఎన్క్యాప్సులేషన్ అంటాం. ర్యాపింగ్ అప్ ఆఫ్ data and methods into single unit. Wrapping up of data and methods. Data ni methods ni ఒకే యూనిట్ లో ఎన్క్యాప్సులేషన్ చేసినప్పుడు, ర్యాప్ అవుట్ చేసినప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఎన్క్యాప్సులేషన్ అంటాం. సింగిల్ యూనిట్ అంటే ఇక్కడ ఎవరు అవుతారు, క్లాస్ అవుతుంది. అలా హైడ్ చేసినటువంటి, అలా ఎన్క్యాప్సులేషన్ చేసినటువంటి యూనిట్ని ఏమంటాం అంటే క్లాస్ అంటాం. హియర్ క్లాస్ ఈస్ యూజ్డ్ టు ఎన్క్యాప్సులేట్ డేటా అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్. ఇక్కడ చూడండి, లెంత్ బ్రెడ్త్ ఏమో డేటా ఆర్ మెంబర్స్, దీనేమో మెథడ్స్ అంటాం. మెంబర్స్ని మెథడ్స్ని క్లాస్ ఏం చేస్తుంది, ఒకే యూనిట్లో ఉంచుతుంది అనమాట. సో అలా చేయడాన్ని ఏమంటాం ఎన్క్యాప్సులేషన్ అంట. ఎన్క్యాప్సులేషన్ చేసేవాళ్ళు ఎవరంటే క్లాస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ data abstraction. What is meant by data abstraction? Act of representing essential things rather than background details. అంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి నువ్వు ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే కనుక అక్కడ ఆ సందర్భానికి, ఆ కాంటెక్స్ట్కి ఏ క్యారెక్టరిస్టిక్స్ అయితే అవసరమో వాటిల్నే హైలైట్ చేసి మిగిలిన అవసరం లేనప్పుడు వాటిని ఒమిట్ చేయడాన్ని ఏమంటాం అంటే డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. ఉదాహరణకి మనం ఒక సైకిల్ కొనుక్కుందామని చెప్పేసి షాప్కి వెళ్ళాం. ఆ సైకిల్ కొనుక్కుందాం షాప్కి వెళ్ళినప్పుడు మొట్టమొదట రేట్ అడుగుతాం, రెండోది కంపెనీ అడుగుతాం, మూడోది కలర్ అడుగుతాం. ఇదే విషయం మనకు సరిపోతుంది సైకిల్ కొనుక్కోవడానికి. ఏమండి నేను పలానా సైకిల్ కొనుక్కుందాం అనుకున్నాను, రేట్ ఎంత, దీంట్లో ఏ కలర్స్ ఉన్నాయి, మంచి కంపెనీ చూపించండి. ఒక సైకిల్కి సంబంధించి ఈ 3 లక్షణాలు సరిపోతాయి. ఇంకా సైకిల్కి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి ఉంటాయి, సైకిల్ యొక్క వెయిట్ అంటే దాని యొక్క బరువు, నెక్స్ట్ ఆ వీల్కి సంబంధించినటువంటి లెంత్ ఇలాంటి విషయాలు, లేకపోతే హ్యాండిల్ బార్ యొక్క ప్రాపర్టీస్, సీట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టము, ఇవన్నీ మనకు అవసరం లే. అంటే సైకిల్కి సంబంధించి చాలా విషయాలు ఉన్నా మనం సైకిల్ కొనుక్కునేటప్పుడు ఏవైతే క్రైటీరియా కింద తీసుకుంటామో దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. అబ్స్ట్రాక్షన్ అంటాం. ఒక స్టూడెంట్ కాలేజీలో అడ్మిట్ అవ్వడానికి వస్తాడు. సో మాకు అడ్మిషన్ తీసుకోవడానికి స్టూడెంట్ నుంచి ఏ పర్టికులర్స్ సరిపోతాయి, అతని యొక్క బయోడేటా అంటే నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్రీవియస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, జెండరు, క్యాస్ట్, మొబైల్ నెంబరు, అడ్రస్, ఇవి సరిపోతాయి. స్టూడెంట్ యొక్క వెయిట్ కానీ అంటే అతను ఎంత బరువు ఉన్నాడు, వాడి యొక్క కాంప్లెక్షన్ ఏంటి, లేదా వాడి గోత్రం, వాడి నక్షత్రం, ఇలాంటివి అవసరం లే. అంటే యూనివర్సిటీకి మీ వెయిట్, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాకు అవసరం లేదు. యూనివర్సిటీకి ఏ పర్టికులర్స్ అయితే కావాలో ఆ పర్టికులర్స్ మాత్రమే నేను ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. అంటే ఆ పర్టికులర్స్ నేను డ్యూరింగ్ ది అడ్మిషన్ తీసుకుంటాను. అదే నువ్వు స్పోర్ట్స్కి వెళ్ళావనుకో నీ వెయిట్ అవసరం ఉంటుంది, అక్కడ నీ కాంప్లెక్షన్ అవసరం లేదు. రన్నింగ్ రేస్లో నువ్వు ఎంత చార్మింగ్గా ఉన్నావని అవసరం లేదు.
నువ్వు ఎంత స్పీడ్గా పరిగెట్టగలవు, నీ వెయిట్ ఎంత, అంటే నువ్వు ఎంత వెయిట్ గెయిన్ చేయగలిగితే ఆ రన్నింగ్ రేస్ అనేది ఎంత క్యాపబుల్గా ఉంటుంది ఆలోచిస్తారు. కాబట్టి వెయిట్ అనేది క్రైటీరియాగా తీసుకుంటారు. ఓకే, సో ఒక కాన్సెప్ట్లో ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి ఏ విషయాలనైతే మనకు అవసరం ఉన్నాయో వాటిని మాత్రమే క్రైటీరియాగా తీసుకుని మిగిలిన అవసరం లేకుండా వదిలేయడాన్ని ఏమంటాం అంటే డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. యాక్ట్ ఆఫ్ రిప్రజెంటింగ్ essential things rather than background details. ఈ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక బ్లాక్ బోర్డ్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, దాని యొక్క పొడవు వెడల్పు అంటే లెంత్ బ్రెడ్త్ తీసుకుంటే సరిపోతుంది. ఈ బ్లాక్ బోర్డ్ యొక్క వెయిట్ మనకు అవసరం లేదు, ఇది ఎంత బరువు ఉందనేది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు దీని యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే. సో కేవలం లెంత్ బ్రెడ్త్ మనకి సరిపోతుంది. దీన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. అంటే ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే కనుక ఆ ఆపరేషన్ లేదా మెథడ్ పెర్ఫామ్ చేయడానికి ఏ మెంబర్స్ అయితే అవసరం ఉన్నాయో, ఏ ప్రాపర్టీస్ అయితే అవసరం ఉన్నాయో వాటిని మాత్రమే క్రైటీరియాగా తీసుకుని మిగిలిన వాటిని వదిలేయడం, అంటే మిగిలిన వాటిని పరిగణనలో క్రైటీరియాగా తీసుకోమన్నమాట. అలాంటి వాటి దాన్ని ఏమంటాం అంటే కాన్సెప్ట్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే, హియర్ దీంట్లో డేటా హైడింగ్ గురించి కూడా చెప్పుకోవచ్చు. డేటా హైడింగ్ అదో కాన్సెప్ట్ ఉంది. డేటా హైడింగ్ అబ్స్ట్రాక్షన్ తర్వాత. డేటా హైడింగ్ మీన్స్ డేటా కెనాట్ బి విజిబుల్ టు ది అవుట్ సైడ్ ది వరల్డ్ అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పాం? డేటా మీద మాత్రమే, లాజిక్ మీద కాదు. డేటా మీద కాన్సన్ట్రేట్ చేసింది అంటే కనుక డేటాని చాలా వాల్యుబుల్గా తీసుకుంది, ప్రయారిటీ ఇచ్చింది. కాబట్టి డేటాని బయట వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదు. మరి డేటాని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ కనిపించే బ్లాక్ బోర్డ్ కానీ, మ్యాచ్ బాక్స్ కానీ, ఫ్లాగ్ కానీ ఆబ్జెక్ట్స్ వచ్చి డైరెక్ట్గా లెంత్ బ్రెడ్త్ని అడగవు. లెంత్ బ్రెడ్త్ ఇవ్వడానికి అవకాశం లేదు. మీరు ఏరియాని కానీ, పెరిమీటర్ కానీ మెథడ్ని కాల్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ రెండు ఈ డేటాను ఉపయోగించుకుంటాయి. అంటే ఆబ్జెక్ట్స్ కెనాట్ కమ్యూనికేట్ విత్ డేటా డైరెక్ట్లీ. ఇక్కడ కనిపించే ఆబ్జెక్ట్లు, ఇక్కడ నీకు కనిపించే క్లాస్లో మెంబర్స్ని డైరెక్ట్గా చూడలేవు, డైరెక్ట్గా వాటిని మ్యానిపులేట్ చేయలేవు. అంటే ఆబ్జెక్ట్స్ వచ్చి డేటాని మ్యానిపులేట్ చేయాలి అంటే కనుక ఈ మధ్యలో ఎవరున్నారు? మెథడ్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ని మెథడ్ని యాక్సెస్ చేసుకోగలుగుతాయి తప్ప డైరెక్ట్గా డేటాని యాక్సెస్ చేసుకోలేవు. మరి డేటాని ఎవరు యాక్సెస్ చేసుకుంటారు? ఈ మెథడ్స్ యాక్సెస్ చేసుకుంటాయి. ఈ క్లాస్లోనే రాసినటువంటి ఈ మెథడ్స్ ఉన్నాయి చూసారా, ఈ మెథడ్స్ డేటాని యాక్సెస్ చేసుకుంటాయి. ఈ మెథడ్స్ని ఏమో ఆబ్జెక్ట్స్ యాక్సెస్ చేసుకుంటాయి. సో ఆబ్జెక్ట్ కెనాట్ కమ్యూనికేట్ డేటా డైరెక్ట్లీ. దిస్ ఈస్ వాట్ వీ కాల్ ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా హైడింగ్. ఈ కాన్సెప్ట్ ఏమంటాం అంటే డేటా హైడింగ్ అంటాం. సో డేటా ఈస్ కెనాట్ బి విజిబుల్ టు ది అవుట్ సైడ్ ది వరల్డ్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ త్రూ మెథడ్స్ బై ది ఆబ్జెక్ట్. మెథడ్స్ ద్వారా ఆబ్జెక్ట్ ఉపయోగించుకోగలుగుతుంది అనమాట. దాన్ని డేటా హైడింగ్ అంటాం. Data cannot be visible outside the world. Outside the world. డేటా అనేటువంటిది బయట వాటికి డైరెక్ట్గా మనకి అవైలబిలిటీ ఇవ్వనమాట. అంటే ఇక్కడ డేటా ఉంటుంది, ఇక్కడ మెంబర్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. మెథడ్ 1, మెథడ్ 2 అండ్ మెథడ్ 3. ఓకే, సో ఇక్కడ చూడండి డేటాను ఆపరేట్ చేసేటువంటి ఇక్కడ ఆబ్జెక్ట్స్ వస్తాయి ఈ బయట నుంచి. సో ఇక్కడ కనిపించేటువంటి ఈ ఆబ్జెక్ట్స్ డేటా డైరెక్ట్గా యూజ్ చేసుకోగలుగుతాయా? లేదు. ఎవరిని ఉపయోగించుకుంటాయి? మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ మెథడ్స్ వచ్చి డేటాని ఎగ్జిక్యూట్ చేస్తాయి అన్నమాట. సో డేటా కెనాట్ బి విజిబుల్ టు outside the world and they can be accessed through the methods by its objects. Okay, and now next one is inheritance.
ఇన్హెరిటెన్స్ మీన్స్ రీయూజబిలిటీ. ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటండి? రీయూజబిలిటీ. గ్రాండ్ పేరెంట్, పేరెంట్, చిల్డ్రన్, సన్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. గ్రాండ్ పేరెంట్, పేరెంట్ అండ్ సన్. గ్రాండ్ పేరెంట్కి సంబంధించి కొన్ని లక్షణాలు ఎవరికి అడాప్ట్ అవుతాయి? పేరెంట్కి. అంటే తాతగారి యొక్క ఆ కలర్ కానీ, లేదా ఆ హైట్ కానీ, అతనికి ఉండేటువంటి ఆ ఎడ్యుకేషన్ క్యాపబిలిటీస్ కానీ ఏవో ఒకటి అతని పేరెంట్లో కనబడతాయి. నెక్స్ట్ పేరెంట్కి సంబంధించి కొన్ని లక్షణాలు మళ్ళీ అతని సన్లో కనబడుతుంటాయి. అతని యొక్క కాంప్లెక్షన్ కానీ, అతనికి సంబంధించి కొన్ని రకాల పోలికలు కానీ మళ్ళీ సన్లో కనబడుతుంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ మీన్స్ రీయూజబిలిటీ. అంటే ఇక్కడ సన్నని చూస్తుంటే పేరెంట్కి సంబంధించిన కొన్ని లక్షణాలు మళ్ళీ తిరిగి సన్లో కనబడుతుంటాయి కదా. అదే పేరెంట్ని మనం చూస్తే కనుక గ్రాండ్ పేరెంట్కి సంబంధించిన కొన్ని లక్షణాలు మళ్ళీ తిరిగి పేరెంట్లో కనబడుతుంటాయి. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ రీయూజబిలిటీ. ఎక్స్టెండింగ్ వన్ క్లాస్ ఫీచర్స్ extending one class features to another class. Extending one class features to another class. ఒక క్లాస్ యొక్క ఫీచర్స్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి కూడా అడాప్ట్ చేయడాన్ని ఏమంటాం అంటే రీయూజబిలిటీ లేదా ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు ఏ అనేటువంటి ఒక క్లాస్ ఉంది. ఏలో మెంబర్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు నేను ఏ నుంచి బిని డెరైవ్ చేశాను. డెరైవ్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఏని పేరెంట్ క్లాస్ కింద, బీనేమో సబ్ క్లాస్ కింద తీసుకున్నాను, అంటే చైల్డ్ క్లాస్ కింద తీసుకున్నాను. క్లాస్ అంటే ఏముంటుంది? మెంబర్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. మెంబర్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలాగా ఇన్హెరిట్ చేయడం వల్ల, రీయూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఏ అనే ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ ఉంది. అది ఏంటి? ఏదో ఏ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఏ అనేటువంటి ఒక క్లాస్కి ఏ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్, ఒక ఆబ్జెక్ట్ యొక్క ఏ ఫెసిలిటీస్ ఉంటాయి? ఆ క్లాస్ యొక్క మెంబర్స్ని, మెథడ్స్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏ అనే ఆబ్జెక్ట్ మెథడ్స్ని యాక్సెస్ చేసినప్పుడు ఈ మెథడ్స్ వెళ్ళి దాని మెంబర్స్ని ఉపయోగించుకోగలుగుతాయి. ఇది మామూలు జనరల్గా ఓఓపి కాన్సెప్ట్. అదేవిధంగా బీకి కూడా ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. బీబీ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ బీబీ అనే ఆబ్జెక్ట్కి ఏ ప్రాపర్టీస్ యాక్సెస్ అవుతాయి? బి అనే క్లాస్ యొక్క మెథడ్స్ని బీబీ అనే ఆబ్జెక్ట్ యాక్సెస్ చేసుకోగలుగుతుంది. కానీ ఇక్కడ బి అనే క్లాస్ని ఎవరి నుంచి ఇన్హెరిట్ చేశాను, ఎవరి నుంచి రీరైట్ చేశాను? ఏ నుంచి. సో ఇలా చేయడం వలన బీబీ అనే ఒక ఆబ్జెక్ట్కి, ఈ ఆబ్జెక్ట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఏ యొక్క ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. మీ నాన్నగారు ఉన్నారు, మీరున్నారు. మీ నాన్నగారికి సంబంధించి ఒక హౌస్ ఆయన ప్రిపేర్ చేసుకున్నాడు, సొంత ఇల్లు ఒకటి ఉంది ఆయన. సో కొన్నాళ్ళ తర్వాత మీకు ఉద్యోగం వచ్చింది, మీరు ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు. సో ఇక్కడ మీకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీ నాన్నగారు ఆయనకి సంబంధించిన హౌస్ని ఆయన యూటిలైజ్ చేసుకోగలుగుతుంటారు. మీరు మీకు సంబంధించిన హౌస్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోగలుగుతుంటారు. మీకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీ నాన్నగారు తదనంతరం మీ నాన్నగారి హౌస్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చా, చేసుకోలేరు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. దాన్నే అంటే ఇన్హెరిటెన్స్ అంటాం, రీయూజబిలిటీ అంటాం. అంటే అప్పటి వరకు మీ నాన్నగారి తరం వరకు కూడా ఉపయోగించుకున్న ఆ ఇల్లుని మీరు సన్ అవ్వడం వలన, అంటే ఆయనకి మీరు ఇన్హెరిట్ అవ్వడం వలన మీకు కూడా ప్రాపర్టీ యాక్సెస్ అవుతుంది. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్లో ఆ అడ్వాంటేజ్ అంటే మళ్ళీ తిరిగి మీరు రెండో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీ నాన్నగారికి సన్ అవ్వడం వలన, ఇన్హెరిట్ అవ్వడం వలన మీ నాన్నగారి యొక్క ప్రాపర్టీస్ని కూడా మీరు అడాప్ట్ చేసుకునేటువంటి ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో కూడా బి అనే ఒక క్లాస్ని ఎవరి నుంచి ఇన్హెరిట్ చేశాను? ఏ అనే క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేశాను. కాబట్టి బి అనేటువంటిది ఏకి సన్ అవ్వడం వలన ఇక్కడ టెక్నికల్గా సబ్ క్లాస్ అంటాం, సూపర్ క్లాస్ అంటే సబ్ క్లాస్ అంటాం. ఏ నుంచి బి డిరైవ్ అయింది కాబట్టి, ఇన్హెరిట్ అయింది కాబట్టి, ఏనేమో పేరెంట్ క్లాస్ అంటే సూపర్ క్లాస్, బీనేమో సబ్ క్లాస్ అంటాం.
మామూలుగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి ఓఓపి కాన్సెప్ట్ ప్రకారం ఆ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఏ అనే ఆబ్జెక్ట్కి ఏ అనే క్లాస్ యొక్క మెథడ్స్ని మెంబర్స్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది, ఫెసిలిటీ ప్రైమరీగా ఉంటుంది. ఇక్కడ బీబీ అనే ఆబ్జెక్ట్ కూడా బి అనే క్లాస్ యొక్క మెథడ్స్ని మెంబర్స్ని యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ బీబీ అనే ఒక ఆబ్జెక్ట్కి అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఏ అనే క్లాస్ నుంచి డిరైవ్ చేయబడింది కాబట్టి, ఇన్హెరిట్ చేయబడింది కాబట్టి ఏ ప్రాపర్టీస్ని కూడా అది ఉపయోగించుకోగలుగుతుంది వితౌట్ రీడిఫైనింగ్. మళ్ళీ తిరిగి ఏలో ఉండే మెంబర్స్ని మెథడ్స్ని బీలో మళ్ళీ డిఫైన్ చేసుకుని డిక్లేర్ చేసుకునే అవసరం లేకుండా ఏ యొక్క ప్రాపర్టీస్ అంటే మెంబర్స్ని మెథడ్స్ని బి ఉపయోగించుకుంది వితౌట్ రీయూజింగ్, వితౌట్ రీడిఫైనింగ్. రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. తిరిగి మళ్ళీ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోకర్ లేకుండా, మెథడ్స్ని డిఫైన్ చేసుకోకర్ లేకుండానే బీబీ అనే ఆబ్జెక్ట్కి ఏ అనే క్లాస్లోనే మెంబర్స్ని మెథడ్స్ని ఉపయోగించుకునే ఒక ఫెసిలిటీ, ఒక అడిషనల్ ఫెసిలిటీ ఉంటుంది. అది ఎలా వచ్చింది? ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా. సో బై యూజింగ్ ఇన్హెరిటెన్స్ వీ కెన్ ఎక్స్టెండ్ ద ఫీచర్స్ ఆఫ్ క్లాస్ ఇంటూ అనదర్ క్లాస్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో లాగే ఒక సన్ ఉన్నాడు, ఆ సన్కి ఒక సొంత ఇల్లు ఉంది. అతను తన సొంత ఇంటిని ఉపయోగించుకుంటూనే అతను ఒక ఆయనకి పేరెంట్ ఉండడం వలన, అంటే ఈ సన్కి పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లుని ఇతను ఉపయోగించుకోగలుగుతాడు అనమాట ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా. సో పేరెంట్ అండ్ సన్ తీసుకున్నప్పుడు పేరెంట్కి ఒక హౌస్ ఉంది, సన్కి ఇండివిజువల్గా హౌస్ ఉంది, అంటే ఇద్దరికి ఎవరికాలకు ఇండివిజువల్గా హౌస్ ఉంది. కానీ ఇక్కడ సన్ అనే వ్యక్తి వేరే ఇంకొక ఆయన పేరెంట్ ఉండడం వలన ఆయన యొక్క ప్రాపర్టీస్ని కూడా ఇతను ఉపయోగించుకోగలుగుతాం. అంటే పేరెంట్ అండ్ సన్ రిలేషన్. ఇక్కడ చూడండి, గ్రాండ్ ఫాదర్ పేరెంట్ సన్ తీసుకున్నాం. ఈ పేరెంట్కి ఒక హౌస్ ఉంది, సన్కి ఒక హౌస్ ఉంది అనమాట. ఈ సన్ తన హౌస్తో పాటుగా ఈ పేరెంట్ అనంతరం ఆయన హౌస్ కూడా అడాప్ట్ చేసుకోగలుగుతాడు. మళ్ళీ తిరిగి రెండో ఇల్లు కట్టుకోకర్ లేకుండా అతనికి ఒక ఫెసిలిటీ ఉంటుంది, అతనికి ఇంకో ప్రాపర్టీ యాడ్ అవుతుంది అనమాట ఈయన అనంతరం. ఇందువలన ఇతని నుంచి ఇన్హెరిట్ చేయబడ్డాడు కాబట్టి వితౌట్ రీడిఫైనింగ్ ఇట్, అంటే తిరిగి రీకన్స్ట్రక్షన్ చేసుకోకర్ లేకుండానే మా నాన్నగారికి ఒక ఇల్లు ఉందండి, నాకు ఒక ఇల్లు ఉంది, మా నాన్నగారు తదనంతరం ఆ ఇల్లు కూడా నాదే కదా, అంటే తిరిగి రెండో ఇల్లు కట్టక్కర్ లేకుండా వాళ్ళ నాన్నగారి ఆస్తి ఆటోమేటిక్గా అతనికి అడాప్ట్ అవుతుంది సన్న కాబట్టి. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఓన్లీ ద కాన్సెప్ట్ త్రూ ఇన్హెరిటెన్స్. అదేవిధంగా ఇక్కడ క్లాసుల్లో కూడా ఈ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని తిరిగి మళ్ళీ వేరే క్లాస్లో రీడిఫైన్ చేయక్కర్ లేకుండా అడాప్ట్ చేసుకోవడం కోసం, ఇన్హెరిట్ చేసుకోవడం కోసం, ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే సబ్ క్లాస్ కింద డిఫైన్ చేయడం జరిగింది బి అనే క్లాస్ని. సో ఎప్పుడైతే బి అనే క్లాస్ని ఏ నుంచి ఒక సబ్ క్లాస్ కింద డిఫైన్ చేసామో ఏలో ఉండే ప్రాపర్టీస్ కూడా బికి యాక్సెస్ చేసుకోగలిగే ఫెసిలిటీ ఉంటుందన్నమాట. కాబట్టి ఓఓపిలో మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిఓపిలో అయితే డేటాని ఎలా పడితే అలా వాడాం, ఎలా పడితే అలా ఉపయోగించుకున్నాం, ఏ ఫంక్షన్ నుంచి అయితే ఆ ఫంక్షన్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసాం. కానీ ఓఓపిలో అలా కుదరదు. నువ్వు ఉపయోగించుకునే మెంబర్స్తో పాటుగా మెథడ్స్ని రెండింటిని కూడా ఒకే చోట డిఫైన్ చేయాలి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అలాగా, అంటే మెంబర్స్ మెథడ్స్ కూడా ఒకే చోట ఉండాలి అదే క్లాస్లో. ఆ మెంబర్స్ని ఉపయోగించుకోవాలనుకుంటే కనుక మెథడ్స్ ద్వారానే యాక్సెస్ చేసుకుంటారు. ఎవరు? ఆబ్జెక్ట్స్. ఆ ఆబ్జెక్ట్లు కూడా ఎవరు? ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్సే. ఇందాక చెప్పుకున్నటువంటి రెక్టాంగిల్ అనే క్లాస్కి ఎవరిని డిఫైన్ చేసుకున్నాం? మ్యాచ్ బాక్స్ని, బ్లాక్ బోర్డ్ని, ఫ్లాంక్ని. ఆబ్జెక్ట్లు మాత్రమే అక్కడ కనిపించే ఏరియాని, పెరిమీటర్ని యాక్సెస్ చేసుకోగలుగుతాయి. మిగిలిన వేరే ఆబ్జెక్ట్లకి ఆ మెథడ్స్ని యాక్సెస్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు. బికాస్ ఆఫ్ డేటా సెక్యూరిటీ. డేటా మీద కాన్సన్ట్రేట్ చేశాం కదా. సో డేటా సెక్యూరిటీని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్లు అనేటువంటి వాటిని మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఆ మెథడ్స్ ఏ క్లాస్లో అయితే ఉన్నాయో ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్లు అయ్యి తీరాలి. సో ఆబ్జెక్ట్స్ ఆఫ్ పర్టికులర్ క్లాస్ కెన్ ఓన్లీ యాక్సెస్ దట్ మెథడ్స్. Methods will access data. So data cannot be available or given to outside the world. It is hidden. That is called as data hiding. Next one is polymorphism. Okay. What is meant by polymorphism? Polymorphic. One in many forms. One in many forms. One in many forms. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నాను కాబట్టి నేను ఫ్యాకల్టీని అవుతాను. నేను ఇదే ఇంటి దగ్గర ఉంటే కనుక నేను ఒక పేరెంట్ని అవుతాను లేదా హస్బెండ్ అవుతాను. అక్కడ పేరెంట్ అని చెప్పినా, హస్బెండ్ అని చెప్పినా, ఇక్కడ ఫ్యాకల్టీ అని చెప్పినా ఈ ఎంతమంది కూడా నేనే. ఐఎమ్ ఇన్ మెనీ ఫార్మ్స్ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి ఒక వ్యక్తి రకరకాలుగా పిలువబడతాడు. ఒక చోట లెక్చరర్ కింద క్లాస్ చెప్పేటప్పుడు,
ఇంకో చోట పేరెంట్ కింద. మా చిల్డ్రన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని సార్ అని పిలవరు, డాడీ అని పిలుస్తారు. అక్కడ నేను డాడీ అనేటువంటి పాత్రతో పిలవబడతాను. మా మిస్సెస్ ఏమండి అంటుంది, హస్బెండ్ అవుతాను నేను. సో నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక హస్బెండ్ అవ్వచ్చు, పేరెంట్ అవ్వచ్చు. ఎక్కడ వచ్చినప్పుడు నేను లెక్చరర్ అవుతాను. వన్ ఇన్ మెనీ ఫార్మ్స్ ఈస్ కాల్డ్ as పాలిమార్ఫిజం. ఒకటి చాలా రకాలుగా డిఫైన్ చేయగలిగితే, అంటే డిఫరెంట్ టైప్స్లో విజిబుల్ అవ్వగలిగితే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే పాలిమార్ఫిజం అంటాం. హియర్ లెట్ us ఎగ్జాంపుల్ ప్లస్. ప్లస్ అనేటువంటి ఒక ఆపరేటర్ తీసుకున్నాం. మామూలుగా ప్లస్ అంటే మనకు అందరికీ ఏం తెలుసు, ఎడిషన్ ఆపరేటర్. అంటే మ్యాథమెటికల్ ప్రకారం చెప్పుకోవాలంటే ప్లస్ అనేటువంటి దాన్ని యాడ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 అన్నాం అనుకోండి, అందరూ చెప్తారు 5 అని. అంటే ఇక్కడ ప్లస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, అర్థమెటిక్ ఎడిషన్ ఆపరేటర్ కింద ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్లస్ అనేటువంటిది అర్థమెటిక్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్. అండ్ ద సేమ్ టైం ఇక్కడ ప్లస్ చూడండి, విజ్ఞాన్ స్ట్రింగ్, ఇది ఇలా కొటేషన్ రాశాను కాబట్టి దీన్ని స్ట్రింగ్ అంటాం. విజ్ఞాన్ ప్లస్ మళ్ళీ కొటేషన్లో కాలేజ్ రాశాను, విజ్ఞాన్ ప్లస్ కాలేజ్ అన్నాం. ఇక్కడ ఇది అర్థమెటిక్ ఆపరేటర్ అవుతుంది, కాంకాటినేషన్ ఆపరేటర్ అవుతుంది. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ as కాంకాటినేషన్ ఆపరేటర్. కాంకాటినేషన్ ఆపరేటర్ అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, విజ్ఞాన్ కాలేజ్ వస్తుంది. సేమ్ సింబల్ కెన్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. In one way, when you take integers, it can be called as arithmetic plus arithmetic addition operator. In another way, if you take strings, then it is called as concatenation operator. This is what we call as polymorphism. Polymorphism లో ఇది ఒక కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, సి ప్రోగ్రామింగ్ లో మనం ఫంక్షన్స్ డిఫైన్ చేసుకునేటప్పుడు ఒక మెయిన్ మెథడ్ తీసుకున్నాం. ఆ మెయిన్ మెథడ్ బయట యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఒక 2-3 ఫంక్షన్స్ తీసుకున్నాం. అయితే ఇక్కడ ఒక రూల్ ఏంటంటే, మనకు అందరికీ తెలుసు, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యొక్క నేమ్స్ ఏ 2 ఫంక్షన్ నేమ్స్ కూడా ఒకే ఉండవు. ఎప్పుడైనా రాసామో మనం సి ప్రోగ్రాంలో, రాయగలుగుతామా, రాయలేం. ఉదాహరణకి ఇక్కడ మెయిన్ మెథడ్ తీసుకున్నా, మెయిన్ అనే ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ బయట యాడ్ అనే ఒక ఫంక్షన్ రాశాను, మళ్ళీ యాడ్ రాశాను. ఇలా రాయొచ్చా సి కోడ్లో? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ మోర్ దాన్ వన్ ఫంక్షన్ నేమ్ విత్ ద సేమ్ నేమ్. More than one function definition with the same name in C. మరి ఇన్ జావాలో నేను మెయిన్ మెథడ్ తీసుకున్నా, ఇక్కడ యాడ్ రాసాను, మళ్ళీ తిరిగి యాడ్ రాస్తాను. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు డిఫైన్ మోర్ దాన్ వన్ ఫంక్షన్ విత్ ద సేమ్ నేమ్. ఒక క్లాస్ తీసుకుంటే, అంటే స్టూడెంట్స్ ఉండేటువంటి ఒక క్లాస్ తీసుకుంటే, ఒకళ్ళ కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఒకే పేర్లు ఉండొచ్చా? ఎస్, అవకాశం ఉన్నాయి. రవి అనే పేరు తీసుకున్నాం, ఒకటి కంటే ఎక్కువ మందికి రవి అనే పేరు ఉంటుంది. సో ఇద్దరిలో పర్టికులర్గా నేను ఒక రవినే పిలుద్దాం అనుకున్నాను. అప్పుడు ఏమని పిలుస్తాను, వాళ్ళ సర్నేమ్స్ వేరుగా ఉండొచ్చు కదా. ఒకళ్ళు ఏ రవి అవుతాడు, ఇంకోళ్ళు బి రవి అవుతాడు. మిస్టర్ ఏ రవి ప్లీజ్ స్టాండ్ అప్, మిస్టర్ బి రవి ప్లీజ్ స్టాండ్ అప్. సో ఇలాగా ఏదో ఒక డిఫరెన్స్ని నేను ఐడెంటిఫికేషన్ చేసి, ఆ డిఫరెన్స్ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ రవి అనేటువంటి ఆయన కాల్ చేస్తాను అనమాట. లేదు సర్నేమ్స్ కూడా ఒకటే అనుకోండి, వాళ్ళు ఉండేటువంటి ఊర్లు, లేదా వాళ్ళు కూర్చునేటువంటి బెంచి, లేదు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మెరిట్ బేస్ చేసుకుని, వాళ్ళ రోల్ నెంబర్ బేస్ చేసుకుని, నేను ఏదో ఒక ప్రాపర్టీ ఆధారంగా చేసుకుని పర్టికులర్ రవి అనేటువంటి వ్యక్తిని పిలుస్తాను అనమాట. ఇక్కడ జావాలో కూడా ఏం జరుగుతుందంటే, 2 లేదా అంతకంటే ఎక్కువ ఫంక్షన్స్ని ఒకే పేరుతో డిఫైన్ చేసినప్పుడు మరి మెయిన్ ఫంక్షన్ ఎవరిని కాల్ చేస్తుంది? డిపెండ్ అపాన్ ద పారామీటర్స్ పాసింగ్ ఇంటూ పర్టికులర్ ఫంక్షన్. మనం ఆ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ పంపించినటువంటి కౌంట్ని బట్టి, టైప్ని బట్టి పర్టికులర్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఉదాహరణకి యాడ్ 2, 3 యాడ్ 2, 3, 4 తీసుకుందాం. సో ఇప్పుడు నేను యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ యాడ్ ఏ కామా బి, 2, 3 కాదు, ఏ కామా బి, ఏ కామా బి కామా సి అన్నా. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ అర్థమైందా లేదా? యాడ్ అనే ఫంక్షన్ 2 ఫంక్షన్ డెఫినేషన్స్కి ఒకే పేరుంది, 2 యాడే. కానీ నేను దేని డిఫరెన్స్ చేశాను? పారామీటర్స్. దీంట్లో ఎన్ని పారామీటర్స్ పాస్ చేయబడ్డాయి? ఏబి అండ్ ఏబిసి. సో నేను మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసేటప్పుడు యాడ్ ఆఫ్ 2, 3 అన్నాను, లేదా యాడ్ ఆఫ్ 2, 3, 4 అన్నాను.
మొట్టమొదటి ఫంక్షన్ కాల్లో యాడ్ ఆఫ్ 2 3 తీసుకున్నాను, అంటే 2 పారామీటర్లు పాస్ చేశాను. 2 పారామీటర్లు పాస్ చేసిన ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. కాబట్టి దీనికి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. 3 పారామీటర్ల ఫంక్షన్ ఇగో ఇది. అర్థమైందా? సో ఇక్కడ 2 పారామీటర్ల ఫంక్షన్ 2 పారామీటర్స్ నేను పాస్ చేసినప్పుడు 2 పారామీటర్స్ ఉండేటువంటి ఫంక్షన్ డెఫినేషన్ కాల్ అవుతుంది. 3 పారామీటర్స్ పంపించినప్పుడు 3 పారామీటర్స్ ఉండేటువంటి ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట. సో డిపెండ్ అపాన్ ద పారామీటర్స్ అండ్ ద సేమ్ టైం రిటర్న్ టైప్. కొన్ని సందర్భాల్లో నేను ఇది ఇంటర్ రిటర్న్ చేస్తుంది, కొన్ని ఇది ఫ్లోట్ రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ టైప్ను బేస్ చేసుకుని కూడా ఫంక్షన్ని కాల్ చేసుకుంటాను అనమాట. సో దీన్ని ఏమంటామంటే పాలిమార్ఫిజం అంటాం. దే ఎబిలిటీ టు డిఫైన్ మోర్ దాన్ వన్ ఫంక్షన్ నేమ్, మోర్ ఫంక్షన్ డెఫినేషన్ విత్ ద సేమ్ నేమ్ ఈస్ కాల్డ్ ఎస్ పాలిమార్ఫిజం. ఇక్కడ రాసుకుంటాం ఆయన. The ability to define more function definitions with same name. This is called as a polymorphism. దీన్ని ఏమంటే పాలిమార్ఫిక్. పాలిథిన్ అంటాం కదా, పాలిథిన్ అంటే అర్థం ఏంటి? సో కాంపోనెంట్ని రకరకాల సైజుల్లో ఉన్నటువంటి పాలిథిన్ బ్యాగ్స్ మనం రెడీ చేస్తాం అనమాట, ప్రిపేర్ చేసుకుంటాం. అలాగే పాలిమార్ఫిజం మీన్స్ వన్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఇక్కడేమో టూ వేరియబుల్స్తో ఎడిషన్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే యాడ్ ఫంక్షన్, ఇక్కడ 3 వేరియబుల్స్తో యాడ్ అనే ఫంక్షన్ ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. సో కంపేరిటివ్ విత్ సి ప్రోగ్రామింగ్ అండ్ జావా, ఇన్ సి ప్రోగ్రామింగ్ 2 or more functions should not have the same name, but there is a facility in Java 2 or more functions with the same name. The function call is depend upon function parameters passing from calling function to called function. Okay. And the next one is dynamic binding. It is a small bit linked to the polymorphism. నేను ఇక్కడ రవి అనేటువంటి పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో నేను ఎవరు కాల్ చేస్తాననేది నేను పిలిచేంత వరకు కూడా నాకు తెలియదు, మీకే తెలియదు. అదే ఒకే పేరు అనుకోండి, ఏమైనా నేను రవిని పిలుస్తాను అని అనౌన్స్మెంట్ ఇచ్చాను. రవి అనేవాడు క్లాస్లో ఒకడే ఉంటాడు కాబట్టి అరే నేను పిలుస్తారా 10 నిమిషాల్లో అని చెప్పేసి అందరికీ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. బట్ నేను రవిని పిలుస్తానని చెప్పినప్పుడు ఆ క్లాస్లో 2 రవిలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఎవరిని పిలుస్తారనేది వాళ్ళిద్దరికీ తెలియదు. ఆన్ దట్ టైం నేను పిలిచే సందర్భం వరకు కూడా ఎవరిని పిలుస్తారనేది ఎవరికీ తెలియదు. సో ద ఫంక్షన్ కాల్ ఈజ్ అన్నోన్ అంటిల్ ఇట్ ఈస్ డిఫైన్డ్. సో డైనమిక్ బైండింగ్ అంటే అర్థం ఏంటంటే లింకింగ్ ఆఫ్ ఫంక్షన్ కాల్ టు ది డెఫినేషన్ ఈజ్ నాట్ నోన్ అంటిల్ ఇట్ ఈస్ కాల్డ్ అంటిల్ ఇట్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్. అంటే అక్కడ 2 రవిలు ఉన్నారు, వాళ్ళిద్దరికీ కూడా తెలియదు ఎవరిని పిలుస్తారు అనేది. సార్ ఓకే నేను పిలిచేటప్పటికి అప్పుడు తెలుస్తుంది నిన్ను పిలిచారా అని. కాబట్టి నేను పారామీటర్స్ పంపించే సందర్భానికి ఏ ఫంక్షన్ కాల్ చేస్తానని తెలుస్తుంది అనమాట. సో లింకింగ్ ఆఫ్ ప్రొసీజర్ కాల్ అంటే నేను టు ది డెఫినేషన్ ఆ 2 వ్యక్తుల్ని పిలుస్తాను ఈజ్ నాట్ నోన్ అంటే ఎవరికీ తెలియదు అంటిల్ టు బి ఎగ్జిక్యూటెడ్ పిలిచేంత వరకు. సో పిలుద్దామని ప్రిపేర్ అయ్యాను, పి రవి నుంచో అన్నాను, అప్పుడు అందరికీ అర్థమవుతుంది 2 రవిల్లో కూడా పి రవి అతను సార్ పిలిచారండి. లేదా అంతకు ముందే నేను ఒక 1/2 అవర్ ముందే అనౌన్స్మెంట్ చేశాను, రవి నేను పిలుస్తానయ్యా నువ్వే క్వశ్చన్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది అన్నాను. వాళ్ళిద్దరికీ కూడా కన్ఫ్యూజన్ వస్తుంది, అరే నిన్ను పిలుస్తారా నన్ను పిలుస్తారా ఏమోరా పిలిచేంత వరకు ఎవరికీ తెలియదు. దీని డైనమిక్ బైండింగ్. ఈ కాన్సెప్ట్ని ఏమంటాం అంటే డైనమిక్ బైండింగ్ అంటాం. లింకింగ్ ఆఫ్ ప్రొసీజర్ కాల్ టు ది కోడ్ ఈజ్ నాట్ నోన్ అంటిల్ ఇట్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్. అంటే మెయిన్ ఫంక్షన్ని ఒక ఫంక్షన్ కాల్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఫంక్షన్ కాల్కి ఏ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది అది కాల్ చేసేటప్పుడు కూడా తెలియదు అనమాట. ఒకే ఫంక్షన్ ఏముంటే యాడ్ కాల్ చేస్తుంటే కూడా డెఫినేషన్ అక్కడ ఉంది అంటాం. రవి అనే అతన్ని పిలుస్తాను అంటే కనుక అదిగో రవి అక్కడ ఉన్నా కూడా గొడవ లేదు. కానీ మిగిలిన అందరు స్టూడెంట్స్లో కూడా రవి అనేవాడు 2 ఉన్నారు. సో ఫ్యాకల్టీ పిలిచేంత వరకు కూడా ఏ రవిని పిలుస్తారు అనేది ఎవరికి కూడా తెలియదు. అలా తెలియకపోవడం ఏమంటాం అంటే డైనమిక్ బైండింగ్ అంటాం. లింకింగ్ ఆఫ్ ప్రొసీజర్ కాల్ నేను పిలిచేవాడిని ఈజ్ టు ది డెఫినేషన్ వాడు పిలవబడేవాడు, డెఫినేషన్స్ అంటే వాళ్ళు పిలవబడేవాడు, ఈజ్ నాట్ నోన్ తెలియదు ఎప్పటి వరకు అంటిల్ ఇట్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ నేను పిలిచేంత వరకు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ ఇట్ ఈస్ లింక్ టు ది పాలిమార్ఫిజం. డైనమిక్ బైండింగ్ అనేది ఎందుకు వచ్చిందంటే పాలిమార్ఫిజం ఉండడం వలన. సో ఈ పాలిమార్ఫిజంలో 2 or more ఫంక్షన్స్ విత్ ద సేమ్ నేమ్ ఉన్నాయి. ఎవరిని కాల్ చేస్తాననేది పారామీటర్లు ఇచ్చేంత వరకు తెలియదు. అలాగే నేను ఏ వ్యక్తిని కాల్ చేస్తానో ఇద్దరికీ కూడా తెలియదు పిలిచేంత వరకు. నేను పిలిచేటప్పుడు అర్థమవుతుంది అనమాట, ఇంటి పేరుని ఆధారంగా చేసుకుని పిలిచాను, ఇక్కడ పారామీటర్స్ ఆధారంగా చేసుకుని ఫంక్షన్ కాల్ చేశాను. కాబట్టి మెయిన్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు పారామీటర్ని బేస్ చేసుకుని కాల్ చేస్తుంది కాబట్టి
ఆ కాల్ చేసేంత టైం వరకు కూడా ఏ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కంపైలర్కి తెలియదు అనమాట. సీలో అంతే కదా, కంపైలింగ్ చేసేటప్పుడు కంపైలర్గా పలానా తెలుస్తుంది. ఇక్కడ కూడా జావా కంపైలర్కి యాడ్ అనే ఫంక్షన్స్లో ఏది మెయిన్ కాల్ చేస్తుంది అనేది కాల్ చేసేంత వరకు తెలియదు. డిపెండ్ అపాన్ ద పారామీటర్స్ని బేస్ చేసుకుని ఆ పారామీటర్స్ని బట్టి ఆ పర్టికులర్ ఫంక్షన్ని కంపైలర్ పిలుస్తుంది అనమాట. సో నేను అట్ దట్ టైం ఆ టైం వచ్చిన తర్వాత రవి కమాన్ ఆన్సర్ టు ది క్వశ్చన్ అన్న వెంటనే అప్పుడు రెండోవాడు ఎలక్ట్ అవుతాడు. నేను కాదు వాడినే పిలిచాడు అని. అంటే పిలిచేంత వరకు కూడా ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరిని పిలుస్తారనేది తెలియకపోవడాన్ని డైనమిక్ బైండింగ్ అంటాం. ఓకే, డెఫినేషన్ రాదు. లింకింగ్ ఆఫ్ call to the code is not known until it is to be executed. So this is dynamic binding. And the next one is message communication. POP లో అంటే ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లో మెయిన్ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ 1 ఉంది, ఫంక్షన్ 2 ఉంది. సో ఫంక్షన్స్ మే కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కమ్యూనికేషన్ చేయగలుగుతుంటుంది త్రూ పారామీటర్స్ పాస్ చేసుకుని. ఇక్కడ జావాలో కమ్యూనికేటింగ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మెసేజ్ కమ్యూనికేషన్. సో ఆబ్జెక్ట్స్ మే కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3. Objects may communicate each other. Communication in between object లేదా communicating is called message communication. Message కమ్యూనికేషన్. దీన్ని ఏమంటామంటే మెసేజ్ కమ్యూనికేషన్. ఎలాగంటే చూడండి, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ ఆఫ్ మెంబర్ అని రాసేటప్పుడు ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ ఆఫ్ మెంబర్ అంటాం. ఇందాక చూడండి బ్లాక్ బోర్డ్ మ్యాచ్ బాక్స్ అన్నాం కదా, మ్యాచ్ బాక్స్ డాట్ మెథడ్ ఏముంది, గెట్ డేటా ఆఫ్ 2, 3 ఇలా రాస్తాం. ఇది ఆబ్జెక్టు, ఇది మెథడ్, ఇది పారామీటర్స్. సో ఇప్పుడు ఇలా రాసిన తర్వాత మనం ప్రింట్ డేటా తీసుకునేటప్పుడు ప్రింట్ డేటా ఎలా రాస్తాం, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ అంటే మ్యాచ్ బాక్స్ డాట్ లెంత్ ప్లస్ ఇలా ఇంటూ మ్యాచ్ బాక్స్ డాట్ breadth. So communication in between objects is called as message communication. Object to object communication ఉంటే కనుక మనం మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్లోను తర్వాత మళ్ళీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అనేటువంటి కాన్సెప్ట్స్ వస్తాయి. దాంట్లో ఈ మెసేజ్ కమ్యూనికేషన్ అనేది ఎటువంటిది ఎలా ఉంటుంది అనేది అక్కడ చెప్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఓఓపి. సో క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషన్, abstraction, inheritance, polymorphism, dynamic binding, message communication. The primary and strict rule you have to follow during the object-oriented programming practice is objects may not involve members directly. Objects అనేవి మెంబర్స్తో డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేవు. నువ్వు రాసేటప్పుడు వేరియబుల్ ఏదైనా రాయాలి అనుకుంటే కనుక ఆ వేరియబుల్ ఖచ్చితంగా క్లాస్లో రాసి తీరాలి. అంటే మెంబర్స్ అయినా సరే మెథడ్స్ అయినా సరే క్లాస్లో మాత్రమే ఉండి తీరాలి. C++ని అంటే జావాకు ముందు మనం రాసుకున్నటువంటి C++, అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, అది కూడా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగే. C++ని కూడా ఊప్స్ అని అంటాం, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్ ఓఓపి.
అది ప్యూర్ ఓఓపి కాదు. ఎందుకు కాదు అంటే రెండు కాన్సెప్ట్స్ C++లో ఉండడం వలన అది ప్యూర్ ఓఓపి కాలేకపోయింది. ఒకటి, దాంట్లో ఫంక్షన్స్ని క్లాస్తో సంబంధం లేకుండా బయట డిఫైన్ చేసుకోవచ్చు, వాటిని ఫ్రెండ్ ఫంక్షన్స్ అంటాం. C++ మీకు లేదు. సో C++లో క్లాస్లో లేకుండా బయట కూడా డిఫైన్ చేసుకొచ్చిన ఒక ప్రాపర్టీ ఉంది. అంటే ఊప్స్ కాన్సెప్ట్ బ్రేక్ అయింది కదా. రెండవది, డేటా అనేటువంటిది బయటకి విజిబిలిటీ లేదు అన్నాం, కానీ C++లో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. పాయింటర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ కనుక నీకు తెలిసింది అనుకోండి, డైరెక్ట్గా అడ్రస్తో ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. కానీ C++ సపోర్ట్స్ పాయింటర్స్. ఫ్రెండ్ ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్, పాయింటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉండడం వలన C++ని ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని అనలేదు. కానీ జావాలోకి వచ్చేసరికి పాయింటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసేశారు. రెండోది, అసలు నువ్వు ఏ ఫంక్షన్ రాసినా సరే అది క్లాస్లోనే డిఫైన్ చేసి తీరాలి. నువ్వు ఏ మెంబర్ రాసినా సరే అది క్లాస్లోనే డిఫైన్ చేసి తీరాలి. మెంబర్స్ అండ్ మెథడ్స్ షుడ్ బి ఇన్స్టిట్యూటెడ్ ఇంటూ వన్ క్లాస్. కాబట్టి మనం జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా మెయిన్ మెథడ్ రాసి తీరాలి. మెయిన్ మెథడ్ అంటే ఉండేటువంటి క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ మెయిన్ మెథడ్ని కూడా క్లాస్లోనే డిఫైన్ చేసి తీరాలి. జావా ప్రోగ్రామ్ ప్రతిదానికి కూడా క్లాస్ రాయాల్సి ఉంటుంది. ఏ మెంబర్స్ అయినా సరే, మెంబర్స్ అంటే వేరియబుల్స్, ఏ మెథడ్స్ అయినా సరే, మెథడ్స్ అంటే ఫంక్షన్స్, అంటే వేరియబుల్స్ అయినా ఫంక్షన్స్ అయినా ఖచ్చితంగా క్లాస్లోనే డిఫైన్ చేసి తీరాలి. దిస్ ఈస్ ద ప్రైమరీ రూల్ ఇన్ ఆబ్జెక్ట్